హలో మిత్రమా, ఈరోజు మనతో పాటు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. విఎల్ఎస్ఐ డిజైనర్గా పనిచేస్తున్నారు. సో ఒక విఎల్ఎస్ఐ డిజైనర్ మీరు అవ్వాలంటే మీరు ఎలాంటి కెరీర్ని చూజ్ చేసుకోవాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ మీకు ఉండాలి, అవన్నీ వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సాధారణంగా విఎల్ఎస్ఐ డిజైనర్లో ప్యాకేజెస్ ఎంత ఉంటాయండి? మినిమం 3 lakhs ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ ది నాలెడ్జ్. ఇట్ మే స్టార్ట్ ఫ్రమ్ 5 lakhs ఆల్సో. ఓకే. ఇఫ్ యూ గెట్ ఇన్ టు product based company, initial only, starting only you can get up to 10 lakhs. Depends upon the experience, you may get it to 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs also. Depends upon your experience. Main thing is that depends upon your knowledge base. Okay. Based on those two, it will be like equivalent to IT field. It is more than that, we can say. More than that. Okay. Yes. సో ఒక విఎల్ఎస్ఐ డిజైనర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ నుంచి ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళాలి? నెక్స్ట్ 10th class కామన్ థింగ్ అది. సో నెక్స్ట్ 12th. ఓకే. ఇంటర్మీడియట్. సో వన్ మోర్ ఆప్షన్ వీ హ్యావ్ దట్ డిప్లొమా ఆల్సో వీ కెన్ డూ. డిప్లొమా ఆల్సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీ ఇస్ దేర్. Okay. Electronics and communication, electrical and electronic engineering will be there. We can instead of intermediate, we can choose diploma also. Okay. Once those two, either intermediate or diploma. Okay. Once that is డిప్లొమా done, చేయొచ్చు, intermediate చేయొచ్చు. డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఏ గ్రూప్ తీసుకోవాలి? డిప్లొమా చూస్ చేసుకోవాలంటే either EC or EEE or instrumentation. ఓకే. Anything related to electrical or electronics. ఓకే. ఎనీథింగ్ షుడ్ బి. ఓకే. ఏదైనా ఎలక్ట్రానిక్ అయినా ఉండాలి సబ్జెక్ట్స్, లేదంటే ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఓకే. సో మేజర్గా ఉండేది ఈసీ ఒకటి, దెన్ EEE ఒకటి, దెన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్సో. దోస్ త్రూ మెయిన్లీ. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకి చాలా ఛాన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఒక థింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ గుడ్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఫిజిక్స్ 10th ఇంటర్లో ఫిజిక్స్ నాకు వెరీ డెప్త్ ఉందనుకుంటే బెటర్ టు చూస్ ఫర్ ఎలక్ట్రానిక్స్. ఫిజిక్స్ ఇన్ ద సెన్స్ దేర్ ఆర్ సమ్ మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సమ్ కరెంట్, వోల్టేజ్, పవర్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్. ఓకే. ఇఫ్ యూ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, బెటర్ టు చూస్ ఫర్ electronics background. That is comes under VLSI. One thing, there is one more option we can choose, that embedded design. Okay. Either embedded design or VLSI, depends upon that we can choose it. But VLSI is very demandable, but industry is very small compared to the IT field. So industry is small but the demand is more. Okay. What about after completing intermediate? Either after completing intermediate or diploma, we have to choose for BTech. Only BTech. So there will be some exam, okay, to enter into BTech. Okay. Or else not getting into the through MSET, whatever it is, right? We can directly take it admission by paying fees. Actually MSET అంటే ఇవి ఇంటర్మీడియట్ వాళ్ళు రాస్తారు. అవును. డిప్లొమా అంటే పాలిసెట్ రాస్తారు. ఇప్పుడు బీటెక్ లో ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి? సేమ్ డిప్లొమా ఎలాగైతే మనం ఈసీ, EEE, ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నామో సేమ్ అవే బ్రాంచెస్కి వాళ్ళకు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు డిప్లొమాలో నువ్వు సిఎస్ తీసుకుంటే బీటెక్లో సిఎస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే ఎనీ బ్రాంచ్ యూ కెన్ చూజ్ ఇట్. ఓకే. మీరు ఈసీఈ తీసుకోవచ్చు, సిఎస్సి తీసుకోవచ్చు. బట్ విఎల్ఎస్ఐ డిజైనర్ కావాలంటే మనం ఏం తీసుకోవాలి? ఎంపీసీ తీసుకోవాలి ఇంటర్మీడియట్లో. ఎంపీసీ. డిప్లొమా అయితే either EC, EEE or instrumentation. Okay. Those three. మూడు ఉన్నాయి డిప్లొమాలో. Even there will be one more thing, CAD engineer is there. With CSC also we can go. Okay. CAD engineer. That is EDA tool related. Okay. సో బీటెక్ లో ఈసీ తీసుకోవాలి. మేజర్ గా అంటే ఈసీ వస్తుంది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉండాలి. అది ఈసీ బ్యాక్గ్రౌండ్, EEE బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్ బోత్ మిక్స్గా ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్. ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే ఇది ఎలక్ట్రికల్ జాబ్కి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్ జాబ్స్కి వెళ్ళొచ్చు. ఎలక్ట్రికల్ అంటే జనరల్గా ఏం చెప్తామంటే సబ్స్టేషన్ ఇంజనీర్ కింద, ఓకే, అట్లా వెళ్ళొచ్చు. లేదంటే ఎలక్ట్రికల్ జాబ్స్ కానీ మనకి రైల్వేలో ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి, అలాగే వెళ్ళొచ్చు. ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ జాబ్స్ కావాలంటే VLSI ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. లేదంటే ఇంకా ఎంబెడ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. దోస్
అంటే మేజర్గా మీరు ఒక విఎల్ఎస్ఐ డిజైనర్ కావాలంటే మీరు చేయాల్సింది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో అయితే ఎంపీసీ తీసుకోవాలి. పాలిటెక్నిక్ వెళ్తేనేమో ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మీ బ్రాంచెస్ తీసుకోవాలి. తర్వాత బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే బీటెక్లో అయితేనేమో ఈసీఈ ట్రిపుల్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ అనే కోర్సెస్ తీసుకోవాలి. అయితే ప్రధానంగా విఎల్ఎస్ఐ డిజైనింగ్ లో అంత డిమాండ్ ఉంది కదా, ఎలాంటి స్కిల్స్ కావాలి ఒక స్టూడెంట్? ఫస్ట్ థింగ్ డివైస్ ఫిజిక్స్ అని ఉంటుంది. ఓకే, డివైస్ ఫిజిక్స్ ఏమి ఇన్వాల్వ్ అవుతుందంటే అసలు ఎలక్ట్రాన్ అంటే ఏంటి, ఆటం అంటే ఏంటి, ఓకే, ఈ కరెంట్ ఎలా వచ్చింది, హౌ టు ఫార్మ్ కరెంట్, ఓకే, వోల్టేజ్ ఎలా వచ్చింది, పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఓకే, ఒక చిన్న చిప్స్ లో ఈ సర్క్యూట్స్ అన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. యాక్చువల్ గా చాలా మందికి ఒక ఐడియా లేదు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిప్ డిజైనింగ్ అని ఉంది. ఓకే, విఎల్ఎస్ఐ డిజైనర్ అంటే నథింగ్ బట్ చిప్ డిజైనర్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, సో ఈ చిప్ డిజైనింగ్ రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఏదైనా డివైస్ కానీ అలా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎనీ చిప్. జనరల్ గా మనం మొబైల్లో వాడతాం, ఏరోనాటిక్స్ లో వాడతాం, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్స్ లో వాడతాం. ఈవెన్ వాషింగ్ మిషన్ తీసుకున్నా, ఓకే, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ టేక్ ఇట్ ద జనరల్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆర్ సిపియు, ఓకే, దాంట్లో మెమరీస్ ఉంటాయి, ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. ఒక సెన్సార్స్ని ఐడెంటిఫై చేసి టెంపరేచర్ ఎలా ఉంది అంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్లో అక్కడ యూజ్ చేసే కూడా ఇవే. లేదు ఒక సోలార్ ప్యానెల్ ఉంది, ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది, అది యూటిలైజ్ చేసుకుంటుంది, అక్కడ కూడా చిప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు మొబైల్లో తీసుకొని ఎనీ ఒక కోర్ తీసుకుంటే అక్కడ కూడా ఒక చిప్ డిజైనింగ్ ఉంటుంది. ఓకే, ఆ చిప్ డిజైనింగ్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ సింగిల్ జాబ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనకు ఎలాగైతే జావా డెవలపర్, ఓకే, టెస్ట్ ఇంజనీర్, శాప్ డెవలపర్, ఓకే, డేటా అనలిస్ట్, ఇలా అయితే డిఫరెంట్ డొమైన్స్ ఎలా అయితే ఉంటాయో విఎల్ఎస్ఐలో కూడా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఎసిక్ ఫ్లో అంటారు ఫస్ట్ థింగ్. ఓకే, ఈ ఎసిక్ ఫ్లోలో ఫస్ట్ ఒక అప్లికేషన్కి ఓరియంటెడ్ ఇది. ఓకే, ఎసిక్ ఫ్లో నథింగ్ బట్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, దాన్ని ఎసిక్ ఫ్లో అంటారు. ఫస్ట్ ఒక అప్లికేషన్ నువ్వు చూస్ చేసుకుంటే ఫస్ట్ దాని స్పెసిఫికేషన్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇవి మనం ల్యాబ్లో చేస్తుంటాం ఆల్రెడీ. అంటే మనం సింపుల్ గా ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ నీకు ఏం కావాలి. కరెక్ట్. ఇప్పుడు ఒక ల్యాబ్లో ఏదైనా చేస్తాం జనరల్ గా, ఇప్పుడు మనం ఫిజిక్స్ లో ల్యాబ్లో చేస్తుంటాం. అవును. ఓకే, అక్కడ ఫస్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని ఎయిమ్ ఏంటి, ఓకే, దాని డిస్క్రిప్షన్ ఏంటి, ఆపరేటర్స్ ఫైనల్ గా రిపోర్ట్ ఏమొచ్చింది. సో ఇట్లాగా డిస్క్రిప్షన్ ఎలా అయితే ఉంటాయి ల్యాబ్స్లలో, దీన్ని కూడా ఒక చిప్ డిజైన్ చేయాలంటే దీనికి ఒక ఫస్ట్ ఒక ఫ్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చిప్ డిజైనింగ్ అంటే ఒక అప్లికేషన్ ని కస్టమైజ్ చేసుకోవాలి. అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా టూల్ బేసిక్ తో డిజైన్ చేసి ఫిజికల్ గా బయటకు తీసుకొచ్చేది ఒక చిప్. ఓకే, ఇంటర్నల్ గా సమ్ సబ్జెక్ట్ టూ మచ్ సబ్జెక్ట్ విల్ బి దేర్. ఓకే, దీంట్లో ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ స్పెసిఫికేషన్ డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు. ఓకే, ఈ రెండు కావాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి ఎలక్ట్రానిక్స్ లో, చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, నార్మల్గా బేసిక్ నాలెడ్జ్ తోటి ఇట్స్ నాట్ ఎనఫ్. ఓకే, సో హై లెవెల్ డిజైనర్సే ఫీల్డ్ లో ఉంటారు. విఎల్ఎస్ఐలో కూడా ఇన్ డెప్త్ గా. ఓకే, అంటే సర్క్యూట్స్ అంటే మెనీ సర్క్యూట్స్, యాంప్లిఫైర్, ఓకే, కరెంట్ మిరర్స్, దేర్ ఆర్ మెనీ సర్క్యూట్స్ విల్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటెక్ స్టూడెంట్ కి ఏదో నార్మల్ కాలేజ్ జాయిన్ అయ్యాడు, ఈసీ డిపార్ట్మెంట్, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్, అక్కడ సరిగా నేర్చుకోలేదు. అతను ఈ ఎలక్ట్రానిక్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి హౌ మచ్ టైం కెన్ హీ టేక్? దాంట్లో కూడా ఫస్ట్ థింగ్ ఒక బీటెక్ అయిన తర్వాత నీకు స్కిల్స్ ఏముండదు ఫస్ట్ థింగ్. ఓకే, ఈ విఎల్ఎస్ఐలో ఫ్రంట్ ఎండ్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్ రెండు ఉంటాయి. సాఫ్ట్వేర్ లాగానే. సో ఫ్రంట్ ఎండ్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్. బ్యాక్ ఎండ్ పార్ట్ అంతా బయటకు వచ్చే పార్ట్ అది, అంటే చిప్ డిజైన్ తర్వాత ఫ్యాబ్రికేట్ అయ్యే పార్ట్. ఓకే, ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంతా ఇంటర్నల్ గా లాజిక్ కోడింగ్ అదంతా. ఓకే, కోడింగ్ ఫైనల్ గా అవుట్పుట్ తీసుకొచ్చే డిజైనింగ్. చిప్ లో బయటకు వచ్చి కనపడేదంతా బ్యాక్ ఎండ్ డిజైన్, మిగతాదంతా ఫ్రంట్ ఎండ్ డిజైన్. అది దాన్ని దట్ ఈస్ వన్ డొమైన్, ఫిజికల్ డిజైన్. కరెక్ట్. ఓకే,
అట్లా ఇప్పుడు మనం జస్ట్ బిఫోర్ డిస్కస్ చేసింది ఏంటంటే ఒకటి సిస్టమ్ స్పెసిఫికేషన్స్, ఆర్కిటెక్చర్ డిజైన్. నెక్స్ట్ థర్డ్కి వచ్చేసి ఆర్టిఎల్ డిజైన్ ఉంటుంది. దాంట్లో దాన్ని డిజిటల్ డిజైన్ అంటారు. ఓకే ఓకే, దాంట్లో కోడింగ్ రావాలి. దానికి కోడింగ్లో రావాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనము సాఫ్ట్వేర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాంట్లో ఆ సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే దాంట్లో వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, విహెచ్డిఎల్ అని ఓకే కొన్ని లాంగ్వేజ్ ఉంటాయి. ఓకే మనం ఐటీలో ఎలాగైతే మనకు జావా, సి లాంగ్వేజ్, పైథాన్, ఓకే, డేటా అనాలిసిస్, టెస్టింగ్, ఎలా అయితే టెస్టింగ్ అన్నీ ఉంటాయో దీంట్లో కూడా హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటారు. ఓకే దోస్ ఆర్ కాల్డ్ హెచ్డిఎల్, హెచ్డిఎల్. హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఓకే ఓకే, ఆ లాంగ్వేజ్ రావాలి. అలాంగ్ విత్ దట్ దెర్ ఆర్ సమ్ ఈడిఏ టూల్స్, నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ డిజైన్, ఓకే ఓకే, ఆటోమేషన్ టూల్స్, ఈడిఏ టూల్స్, ఓకే ఓకే, ఎలక్ట్రానిక్ డిజైన్ టూల్, ఓకే, జనరల్ వి కాల్డ్ ఈడిఏ సాఫ్ట్వేర్ టూల్స్ ఆర్ ఈడిఏ టూల్స్ వి కాల్డ్ ఇట్. ఓకే, ఈ టూల్స్ డెవలప్ కొన్ని కంపెనీస్ డెవలప్ చేసి మెయిన్లీ ఇండస్ట్రీ మెయిన్లీ క్యాడెన్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఎక్కువ ఇండస్ట్రీలో 70% అవే యూజ్ చేస్తారు, వాళ్ళు డిజైన్ చేసిన టూల్స్. ఇప్పుడు జావా అయితే మనం ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నామో ఇప్పుడు జావా ఇస్ వెరీ ఫేమస్. సిమిలర్గా ఈడిఏ టూల్స్లో క్యాడెన్స్ టూల్ అయితే వెరీ ఫేమస్. ఓకే ఓకే, అది క్యాడెన్స్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసింది. ఓకే, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక విఎల్ఎస్ఐ డిజైనర్ అవ్వాలంటే మీరు చెప్పినట్టుగా ఈ స్కిల్స్ అని ఉండాలి, ఎలక్ట్రానిక్స్ మీద గ్రిప్ ఉండాలి, కరెక్ట్, ఫిజిక్స్ రావాలి, ఈసీ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి, బీటెక్, ఇవన్నీ అనుకున్నట్టుగా ఇప్పుడు ఈ స్కిల్స్ కాకుండా ఫర్దర్గా ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా కమిటీ? సో ఫర్దర్గా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాలి. ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వకపోతే ఇప్పుడు యుఎస్ క్లయింట్స్ ఉంటారు. ఓకే ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ప్రాపర్. కమ్యూనికేషన్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ లైక్ ఈవెన్ తెలుగు ఆల్సో కమ్యూనికేషన్ ఓన్లీ, హిందీ ఆల్సో కమ్యూనికేషన్, బట్ English is international language. Yes. Okay. We want to communicate to the US people. Very difficult if you communicate with other language. Yes, right? definitely. English is very mandatory. Okay. That we should know very well to while communicating with other country people, foreign country clients. people, clients. And that is one thing. And whoever not knowing local language, that is very common thing. Okay. Do you ever find any problem with the communication? For example. Yeah. Initially, I have with my team, right. Some juniors లో చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చూశాను. Okay. But compared to IT, even there is some lag with communication. We can manage in this field. In this field. Okay. But if you are lagging 20%, you can manage. But if you are lagging more than 50%, very difficult. Definitely. Okay. But reception is different. Correct. Reception. Yeah, IT means 100%. It's completely depends upon the communication 50%, other knowledge wise 50%. Yes. Okay. So mail writing, okay, project reports, those and all very very important in IT field. Meetings. Meetings. Here also similar things are there. But thing is that but if not knowing, if you are lagging in communication, you can keep on improving your communication. But that is not a major concern. That is what I have been telling to my viewers. Okay. That without communication, you can survive, but you can face problems. Correct. Yes. If you want to fade out those problems, అంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ బయటికి రావాలంటే కంపల్సరీగా కమ్యూనికేషన్ సెటరేట్ చేసుకుని వెళ్తే నీకు కొంచెం ఈజీ ఉంటుంది. కరెక్ట్. ఓకే. అలాగే అంటే బేసిక్గా స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అనుకోండి, ఓకే, నాకు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఏమన్నా ఒక ఆలోచన, లేదా మా ఊర్లో ఎవరైనా ఒక డాక్టర్ అయ్యాడు అనుకోండి, డాక్టర్ మనం ఎందుకు కావాలేమని ఒక ఆలోచన. ఇప్పుడు మీరు విఎల్ఎస్ఐ డిజైనర్ అయ్యారు, ఒకసారి మీరు ఇనిషియల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఒకసారి వ్యూవర్స్ కి చెప్తే దే విల్ ఫైండ్ సమ్ రెఫరెన్స్ ఇన్ యూ అండ్ దే ఎట్లీ ఒక్కటి ఇన్స్పైర్ అయిన చాలు కదా మనకి. కరెక్ట్. సో నేను గ్రాడ్యుయేషన్ అయినప్పుడు 2014 బీటెక్ పాస్డ్ అవుట్. ఓకే, ఆ టైంలో ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే వెంకటేశ్వర గారు మా ఊరే, బావు గురించి కూడా నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది ఊర్లో.
బాగా చదువుకునే రోజుల్లో నెగిటివ్ పబ్లిసిటీ ఏంటంటే ఒక 2 years సరిగా జాబ్ వచ్చినట్టు లేకుండా మోర్ దెన్ 1 year. మోర్ దెన్ 1 year అలాంటి సిచ్యువేషన్లో పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఆ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదంట, ఆ బ్యాంక్కి వెళ్ళాడంట, అక్కడ రాలేదంట, సత్యన్ రెడ్డి కొడుక్కి జాబ్ రాలేదంట, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని నీ దాకా వచ్చి ఉండవో వచ్చినాయో మన అది లేదు, మేమైతే వినేవాళ్ళం అవన్నీ. సో అవన్నీ దాటుకొని నౌ హీఈస్ ఇన్ ద పొజిషన్, నౌ హీఈస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. హీఈస్ డ్రాయింగ్ మోర్ దెన్, అంటే చెప్పకూడదు అవన్నీ, బట్ హీఈస్ డ్రాయింగ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ. సో ఆ పొజిషన్కి రావడానికి నువ్వు స్టార్టింగ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు? Okay, so I will give some suggestions. When I was done my graduation, thing is that first we didn't know that which field is good. అంటే అది ఎవరు జాబ్ చేసిన వాళ్ళు తక్కువ ఆ టైంలో 2014. ఇట్స్ ఆల్మోస్ట్ 11 years బ్యాక్. ఓకే, ఐటీ ఫీల్డ్ బెటరా, ఓకే, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ బెటరా, ఓకే, కోర్ సైడ్ బెటరా, బ్యాంక్ సైడ్ బెటరా? నీది ఏ బ్రాంచ్ మామూలుగా? ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్. ఓకే, లేదంటే బెటర్ టు గో టు యుఎస్ బెటర్ అనేది. ఇట్స్ ఆల్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, బ్రెయిన్ లో. ఓకే, సో జాబ్ చేసిన వాళ్ళు హార్డ్లీ సరౌండింగ్స్ చాలా తక్కువ ఉంటారు. అవును, ఓన్లీ 1 2 3 హార్డ్లీ విత్ ఇన్ దట్. ఓకే, విత్ ఫింగర్స్ తో కౌంట్ చేయొచ్చు. ఓకే, ఆ టైంలో ఎవరిని మనం ఫైండ్ అవుట్ చేయాలని డోంట్ నో. ఓకే, తర్వాత గేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంటెక్ వెళ్ళాలా, ఇది కూడా ఒక ఆప్షన్. ఓకే, కొంతమంది ఏంటంటే 1 year డిలే వచ్చిందంటే ఎంటెక్ బెటర్ టు గో ఫర్ ఎంటెక్, దెన్ విల్ గో 2 years ఆప్షన్ ఈజ్ దేర్, వీ కెన్ మేనేజ్ 2 years, దెన్ వీ కెన్ సీ. చదువుకుంటున్నాడు కదా, ఏమైనా టైం ఉంది, ఇప్పుడు నీడ్ ఏంటి అనేది ఈ ఎన్విరాన్మెంట్ లో వెళ్తుంది. అంటే బీటెక్ మీరు కంప్లీట్ అయిపోతే ఇన్ని ఆలోచనలు ఉంటాయి, మోర్ దాన్ దట్ ఆల్సో నౌ డేస్. ఓకే, ఓకే, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అప్పుడు మనకున్న దాంట్లో ఏం చూస్తారు జనరల్గా? టీచరు. ఓకే, సింపుల్ థింగ్, మన చుట్టూ చూసేది ఒక టీచరు, లేదంటే ఒక నియర్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి బ్యాంకు. ఓకే, లేదంటే ఎవరైనా జాబ్ చేస్తే ఐటీ ఫీల్డ్, ఇంకా ఎవరైనా నోన్ పర్సన్స్ వెళ్తే యూఎస్ వెళ్తే బెటర్ అనేది ఇవి ఆప్షన్స్. ఓకే, ఆ టైంలో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది యూఎస్ ఆల్మోస్ట్ యూఎస్ వెళ్ళడానికి ట్రై చేసే పొజిషన్లో ఉన్నారు ఇనిషియల్గా. నేను జర్మనీ వెళ్దామని ఆలోచన ఫస్ట్. ఓకే, జర్మనీ రావాలంటే ఫస్ట్ జర్మన్ లాంగ్వేజ్ రావాలి ఆ టైంలో. ఓకే, ఇప్పుడు ఉందో లేదా నాట్ షూర్, జర్మనీ లాంగ్వేజ్ రావాలి. ఓకే, అక్కడ ఎందుకంటే ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ కొంచెం ఎలక్ట్రికల్గా కొంచెం బాగుంటుంది, మనం సర్వైవ్ అవ్వచ్చు. ఓకే, కానీ ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా మన ఊళ్ళో ఒకళ్ళు జర్మనీ వెళ్ళారు, ఆ తర్వాత తెలిసింది. తర్వాత వచ్చి మళ్ళీ ఎంఎస్ చేసి దెన్ యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో అప్పుడు వెళ్దామా, లేదంటే యూఎస్ వెళ్దామా, ఓకే, లేదంటే ఇక్కడే సెటిల్ అవుదామా? ఆ టైంలో కొంచెం బ్యాంక్ గురించి చెప్పారు కొంత నోన్ పర్సన్స్. అది కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ అనేది జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూసి అది మనకు సెట్ అయిందా లేదా, మన ఎడ్యుకేటెడ్కి అది కరెక్టా కాదా, లేదంటే బ్యాంక్కి వెళ్ళాలంటే డిగ్రీ ఇంజనీరింగ్ దాకా అవసరమా లేదా? ఓకే, ఇంజనీరింగ్ 4 years అలా, డిగ్రీ 3 years చదివితే 1 year కోచింగ్కి వెళ్ళి ఇంకో 1 year ప్రిపరేషన్కి వెళ్తే ఈజీగా ఉంటుంది కదా. సో అలా డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. ఓకే, బీటెక్ అయిన వెంటనే నా అలాంగ్ విత్ మీ మై ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ వచ్చారు. ఒక 6 months రాజమండ్రిలో ఉన్నాను ఆఫ్టర్ బీటెక్. దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయాయి. సో జస్ట్ అనలైజ్ చేశాను, ఈ ఫీల్డ్ బ్యాంక్ ఫీల్డ్ కొంచెం పీస్ఫుల్గా అనేది వింటాం జనరల్గా. ఓకే, బట్ డిఫరెంట్ పర్సన్స్ బట్టి డిఫరెంట్గా వేరీ అవుతుంది అది. ఓకే, కొంతమంది పీస్ఫుల్ కోరుకుంటారు, కొంతమంది ఛాలెంజింగ్ అవ్వాలనుకుంటారు. ఓకే, మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే మనం కొంచెం కాలేజ్లో స్టడీ అనేది ప్రయారిటీ ఇచ్చాం. ఓకే, సో అది టాప్ కాలేజా మీడియం కాలేజా డిఫరెంట్ థింగ్. మనం ఉన్న దాంట్లో కొంచెం టాపర్గానే ఉండేవాళ్ళం ఆ కాలేజీలో. ఓకే, దానికి మన నాలెడ్జ్ దేనికైనా యూజ్ అవ్వాలి, మనం చేసింది ఇంకొకరికి హెల్ప్ చేయగలగాలి, ఆ పొజిషన్కి వెళ్తే బెటర్ అనేది ఒక ఆ థాట్లో డిసైడ్ అయ్యాను. ఓకే, ఇంకా అది వదిలేసా, ఆ ఫీల్డ్ పూర్తిగా వదిలేసా. ప్రిపరేషన్ కూడా ఏం లేదు, బీటెక్లో కొంచెం తెలుస్తుంటుంది కదా, మనం ఐటీ ఫీల్డ్లో విన్నప్పుడు కూడా జనరల్ నాలెడ్జ్, బ్యాంక్స్ కొంచెం టెస్ట్లు, సో అట్లా దాంట్లో కొంచెం సెర్చింగ్లో ఉన్నాం 6 months.
ఆఫ్టర్ 6 to 8 months హైదరాబాద్కి మూవ్ అయిపోయా. హైదరాబాద్కి మూవ్ అయ్యాక మా ఫ్రెండ్ నేను జర్మన్ వెళ్దాం అనేది కొంచెం చూసాం, కానీ దానికి జర్మన్ లాంగ్వేజ్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఓకే, ఆ తర్వాత ఏం చేసా, ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ JNTH హైదరాబాద్లో 1 year ఇక్కడ 1 year యుఎస్లో ఉంటుంది. ఓకే, కానీ అది కంప్లీట్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్. ఓకే, అప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్ అదేంటంటే ఒకటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంది, ఇంకోటి MBA రిలేటెడ్ ఉంది. మేము ఏదైతే జర్మనీ వెళ్ళాలని డిసైడ్ అయ్యామో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ చూజన్ యాజ్ MBA ఇన్ JNTH ఓన్లీ. ఐ చూజన్ యాజ్ సాఫ్ట్వేర్. అది ఇక్కడే కొంచెం MNC కంపెనీస్ వస్తాయి, కొంచెం బాగుంటుంది. దాంట్లో ఫస్ట్ ఒక 2 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ యూ కెన్, బట్ వీ హ్యావ్ టు పే. ఇట్స్ లైక్ ఏ PG ప్రోగ్రామ్. ఓకే, 1 year రియల్ టైమ్, 1 year కంపెనీ ఓరియంటెడ్గా, ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏ కాలేజ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్, కార్పొరేట్ ఓరియంటెడ్. ప్రాక్టికల్స్ ఆల్మోస్ట్ ఇట్స్ 100% ప్రాక్టికల్ ఓన్లీ. ప్రాక్టికల్, కమ్యూనికేషన్, కోడింగ్, దిస్ ఆల్ రిలేటెడ్. Okay, it's not like college, it's not simple labs. However, it is there in corporate life. Similarly, it was like that. The course was like that. Okay, they collaborated with some US based university. Okay, it is college in JNTH only, but they collaborated with US based. మరి ఈ సిచ్యువేషన్ లో నెక్స్ట్ 2 months అయిపోయిన తర్వాత కొంచెం కోడింగ్ రిలేటెడ్ కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనిపించింది. ఓకే, సో జనరల్గా మనం 10th వరకు తెలుగు మీడియం వెళ్ళాము, తర్వాత ఇంగ్లీష్ మీడియం వెళ్ళాము, అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. బట్ దీనికి కోడింగ్ రావాలి, ప్లస్ కమ్యూనికేషన్ కూడా హెవీ రావాలి. ఓకే, కొంచెం ఛాలెంజింగ్గా కొంచెం అనిపించింది. దెన్ నెక్స్ట్, సో ఇది మనకు ఛాలెంజింగ్ వెళ్ళినప్పుడు దీంట్లో 100% ఎఫర్ట్ పెడితేనే మనం కొంచెం గుడ్ పొజిషన్కి వెళ్ళగలం, ఇంకోటికి హెల్ప్ చేయగలం. లేదు మనమే యావరేజ్గా ఉంటే మనం గెట్టిన్ అవ్వడానికే ఓకే, ఇంకొకరికి గెట్టిన్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇక్కడ జాబ్స్ తక్కువ కాబట్టి హెల్ప్ చేయలేని స్టేజ్కి వెళ్ళలేనప్పుడు ఫ్యూచర్లో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. సో ఇమీడియట్లీ ఓకే, దట్ ఆల్సో 3 to 4 months స్టాప్డ్ దట్. ఓకే, ద ప్రొబేషన్, విత్ ఇన్ దట్ ప్రొబేషన్ స్టాప్డ్ దట్. ఓకే, నెక్స్ట్ ఐ మూవ్ టు immediately within that after 1 year immediately I moved to VLSI course. So I got call from Bangalore. So one of the company then that is VLSI related. So me, whoever there along with me, one friend, right, he moved to US. There was another friend was there in Rajahmundry only. He is very good in technically everything. Then we both decided whether it is correct or not, because already 1 year gone. Okay, this is we have to think it. We have to think it. So we have searched already. బెంగళూరులో కొంచెం ఆ ఫీల్డ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో అయితే మన ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మనకి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంది, మనం చదివిందంతా అదే, మనకు కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, సో దాంట్లో మనం గెట్టిన్ అవ్వగలి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అయ్యి అది మనం ఒక పొజిషన్కి వెళ్తే మన జూనియర్స్కి హెల్ప్ చేయొచ్చు అనే థాట్ తోటి మూవ్ అయ్యాం. సో అదే టైంకి ఒక ఫ్రెండ్ కూడా ఆల్రెడీ ఉన్నాడు, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, ట్రైనింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇనిషియల్గా నువ్వు తీసుకున్న సాలరీ ఎంత బా? ఇనిషియల్గా నేను ఇంటర్న్షిప్గా చేశాను. సో యాజ్ ఏ ఇంటర్న్షిప్, సో ఎవ్రీబడి, ఈవెన్ NITs ఆల్సో, ఫస్ట్ దే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, దే విల్ టేక్ ఇంటర్న్షిప్. ఓకే, ఈవెన్ ప్రొడక్ట్ బేస్ ఆల్సో, ఈవెన్ సర్వీస్ బేస్ ఆల్సో ఇంటర్న్షిప్ చేశాను. ఇంటర్న్షిప్ ఏంటంటే అది ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రొబేషన్. దే విల్ కంపెనీ వాళ్ళకి దేర్ ఈజ్ నో హెల్ప్. ఓకే, ప్రాక్టికల్ వాళ్ళు నేర్పిస్తారు, మనకి ఇంటర్న్షిప్లో స్టైఫండ్ ఇచ్చారు. ఓకే, ఇంటర్న్షిప్ స్టైఫండ్లో 7K స్టైఫండ్. ఓకే, కొన్ని కంపెనీస్ 10K ఇస్తారు, కొంతమంది ఫ్రీగా చేయమంటారు. ఎందుకంటే మేము ఫ్రీగా నేర్పిస్తున్నాం కదా. ఎందుకు ఇది స్టైఫండ్ ఇంపార్టెంట్ అంటే, టూల్కి నేర్చుకోవడానికి ఇప్పుడు మోర్ దెన్ 1 lakh, సమ్ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్లో అప్ టు 2 lakhs ఉంది ఫీజు. ఓకే, ఇప్పుడు మనకు 7K అనేది కూడా అప్పుడు మ్యాటర్. ఎందుకు మ్యాటర్ అంటే మనకి ఫ్రీగా అవుతుంది, మనకు టూల్ నేర్చుకోవచ్చు, సో అది మనకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, అది కూడా 4 months. ఆఫ్టర్ 4 monthsలో మనకు హెల్ప్ అయింది ఏంటంటే ఫుల్ టైం అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది, ఫుల్ టైం అయిపోయింది. సో ఐ గట్ ఇనిషియల్ ప్యాకేజ్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఈ 1 year తర్వాత, 1 year ఫస్ట్ ఇనిషియల్గా 4 months తర్వాత అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 yearలో
1.5 ఇయర్లో మనకు విఎల్ఎస్ఐలో ఫుల్ టైమ్గా అయిపోయింది. ఓకే. అంటే 1 ఇయర్ ఇటు కంప్లీట్గా అయిపోయింది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఒక 4 to 6 monthsలో వెళ్ళిపోయింది. ఓకే. సో 1.5 ఇయర్లో ఫుల్ టైమ్గా అయిపోయింది. నెక్స్ట్ 2 years వెరీ హార్డ్ వర్క్ చేసాం. ఓకే. ఫీల్డ్లో టూ మచ్ హార్డ్ వర్క్, చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మనకు మన ఫ్రెండ్స్ నాతో పాటు ముగ్గురు జాయిన్ అయ్యాం ఒకేసారి. ముగ్గురులో కొంచెం మనం అలాంగ్ విత్ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంగ్ విత్ తెలిసిన వాళ్ళు ముగ్గురు జాయిన్ అయ్యాం ఒకేసారి. ముగ్గురులో ఒకళ్ళు బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు. ఓకే. బీటెక్ ఫ్రెండ్ కొంచెం నాలెడ్జ్ ఉంది, డెప్త్గా ఆలోచిస్తాడు, ఇది కరెక్టా కాదా, వెరీ డీప్గా ఎంక్వైరీ చేస్తేనే వస్తాడు. తను కూడా సేమ్ ఎంటెక్ వెళ్దామా, ఎలక్ట్రికల్ జాబ్స్ ఉన్నాయి, దానికి ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశాడు. ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే ఇట్స్ గ్రోత్ ఓరియంటెడ్ కాదు, దాంట్లో మంచి కంపెనీ మంచిదే, 25,000 ఇస్తారు కానీ గ్రోత్ ఉండదు అనేది అది చూస్ చేసుకోలేదు. నేను జాయిన్ అయినాక ఎంక్వైరీ చేసి కరెక్టా కాదా తెలుసుకొని నెంబర్స్ ఇస్తే, సో నేను జాయిన్ అయిన వారానికి జాయిన్ అయ్యాడు. ఇద్దరికి కాల్ వచ్చింది, ముగ్గురికి కాల్ వచ్చింది. ఇంకొక అతను ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాడు, నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. థర్డ్ పర్సన్ థింకింగ్, ఇంత ఫీజు కడుతున్నాం, వెళ్ళాలా వద్దా 1 lakh ఫీజు అంటే సాఫ్ట్వేర్ కోర్సులు 10,000 కి 20,000 వస్తున్నాయి. 1 lakh కట్టాలా వద్దా, రీజనబుల్ కాదా? సో వీఎల్ఎస్ అనేది చాలా మంది తెలియదు ఫస్ట్ థింగ్. ఓకే. ఇంత ఫీజు కడుతున్నా గట్టిన ఇవ్వగలమా లేదా, ఇండస్ట్రీలో అని సర్వే ఇవ్వగలమా లేదా అనేది. ఓకే. ఎంటర్ అయ్యాం, 18 అయ్యాం. సో తనకు నాకు ఇద్దరికి ఒకేసారి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే 1 year అయిపోయింది, హైక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 70% హైక్ ఇచ్చారు. ఓకే. బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే ఇచ్చారు. సో ఇప్పుడు ఏమైంది, 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ 1.9 years అయింది. 1.9 yearsలో ఇప్పుడు అక్కడ 1 year వేస్ట్ అయింది. ఓకే. కానీ బీటెక్లో బాగా చదివాం. ఇక్కడ 2 years అయింది, నాలెడ్జ్ వచ్చి. ఓకే. కంపెనీ మనకు ఛాన్స్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ టైంలో మేము రిజైన్ చేసాం ఇద్దరం సేమ్ డే. ఓకే. సేమ్ డే రిజైన్ చేసినప్పుడు రిజైన్ ఎందుకు చేస్తాం, బెటర్ ఆప్షన్ వస్తాయని చేస్తాం. ఆ 2 yearsలో ఉన్నదానికంటే 100% బయట ఆఫర్ వచ్చింది. మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఐ విల్ గివ్ సేమ్ శాలరీ, విల్ యూ స్టే హియర్ అని అడిగాడు. దానికంటే ఇంకో 5% ఎక్స్ట్రానే ఇచ్చారు. ఇద్దరం ఇమీడియట్గా ఓకే అని చెప్పేసి అక్కడే ఉన్నారు. దానికి మెయిల్ పెట్టేసి విల్ బ్యాక్ టు కంపెనీ ఆన్లైన్ పెట్టేసి అక్కడే ఉన్నాం. ఓకే. సో అప్పుడు ఏంటి, ఆవిడ ఓకే చెప్పబట్టి లాయల్టీ ఉంది కంపెనీకి, మన గ్రాట్యుటీ చూపించాలి. ఉండమన్నారు, ఇక్కడే ఉండిపోయాం. ఫ్రమ్ దేర్ అన్వర్డ్స్ అగైన్ 7 to 8 years అవుతుంది. సో ప్యాల్గా కన్సిస్టెన్సీ ఉంది, మనకు వచ్చేసిన దానికి యూజ్ ఉంది. మనకు కంపెనీ చేంజ్ అవ్వకపోయినా మనకు కొంచెం బెటర్ థింగ్సే జరుగుతున్నాయి ఉంది. ఓకే. అంటే మనకి ఇక్కడ 8 years నుంచి ఒకటే కంపెనీలో ఉన్నాం. ఓకే. 8 years క్లోజ్లీ 9 to 10, between 9 to 10 years right now. Okay. So 2014, right? I started career in 2015. It's almost 15, right? 25. 10 years, right? That's it. So 9 to 10 years in between. Okay. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను టెక్నికల్ లీడ్గా వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ రీచ్ అయ్యాం కాబట్టి మనకి ఎవరికైనా హెల్ప్ చేయగలను. ఓకే. చేయగలను. ప్లస్ మనం టెక్నికల్గా క్లాసులు చెప్పాము. ఓకే. ఆల్రెడీ ప్రెజెంట్ కూడా కొత్తగా న్యూ బ్యాచ్కి కంపెనీలో టెక్నికల్ క్లాసెస్ తీసుకుంటున్నాం. సో ఆ డెప్త్ నాలెడ్జ్ మనకి ఎక్కడ ఉందనేది చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతున్నాం. సో అక్కడ మనం చూజ్ చేసుకునేది మనకు నాలెడ్జ్ దానికి రిలేటెడ్ కాకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు హెల్ప్ దెమ్ అదర్స్. అంటే వన్ థింగ్ ఐ కెన్ సే ఫ్రమ్ యూ, అంటే త్రూ ఆల్ దిస్ జర్నీ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ యూ ఫ్రమ్, అంటే యూ హ్యావ్ గివెన్ టైమ్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ టైం ఇచ్చావు. సో లెర్నింగ్ టైం ఇచ్చావు కాబట్టి నౌ యు ఆర్ ఎర్నింగ్. కరెక్ట్. మోర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్ట్. లెర్నింగ్ వన్ థింగ్, దెన్ నాలెడ్జ్ మనకి దేని మీద ఎక్కువ ఉందనేది కూడా వీ హ్యావ్ టు డిసైడ్. అవును. ఏం నాలెడ్జ్ లేకపోతే ఫ్రెష్గా దేని మీద మనం ఇంప్రూవ్ చేసుకోగలమో అదని థింక్ చేసుకోవాలి. అంతే. మన బ్రెయిన్ ఎంటీగా ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ నేర్చుకోవాలి, అది రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయకపోతే బ్లైండ్కి వెళ్ళిపోతే, ఇప్పుడు మనం బీటెక్ లో తీసుకున్నప్పుడు ఏ బ్రాంచ్ అనేది ఎవరికి తెలియదు. బ్రాంచెస్ తెలిసినా ఈ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నట్టు ఎవరు నథింగ్, ఆప్షన్స్ పెట్టాను ఈ బ్రాంచ్ వచ్చింది, లేదంటే ఈ కాలేజ్ లిస్ట్ లో పెట్టాను ఈ బ్రాంచ్ వచ్చింది. సో ఈ కాలేజ్ స్టాండర్డ్ ఏంటి, ఈ కాలేజీకి స్టాఫ్ ఎలా ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, దీనికి ఏ గ్రేడ్స్ ఉన్నాయి,
ఓకే, వీటిలో ల్యాబ్ ప్రాక్టీస్ ఎలా ఉంది, సో పంక్చువాలిటీ ఉందా లేదా, కమ్యూనికేషన్ నేర్పించేది ఉందా లేదా, టెక్నికల్ స్టాఫ్ బాగుందా లేదా అనేది అంతా చూసుకోవాలి. లేదు ల్యాబ్లో పాస్ చేస్తారు, ఎగ్జామ్లో ఉంటుంది అనేది, సో సో ఆ ఓరియంటెడ్గా ఎంసెట్ పెట్టుకునేటప్పుడే కాలేజీలో ఈ చూసుకోవాలి. లేదు నీకు వచ్చిన ర్యాంక్ ఇది కాదంటే బెటర్ టు ఇఫ్ యూఆర్ పే చేయగలిగితే బెటర్ టు చూస్ బెటర్ కాలేజ్ ఉంది. పే చేయ మనం మంచి అఫోర్డబుల్ ప్రైస్ మంచి కొన్ని చూసుకు ఇప్పుడు ఉన్నాయి ఆంధ్రాలో అయితే కాలేజెస్ కొన్ని అఫోర్డబుల్ కాలేజెస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అది సో ఇది మన కెరీర్ ఇప్పటికి. ఇప్పుడు మనకి విఎల్ఎస్ఐ డిజైనింగ్ లో అదే చిప్ డిజైనింగ్ లో హౌ మెనీ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్? సో స్టార్టింగ్ లో మనం కొంచెం డిస్కస్ చేసాం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని. సో ఈ ఫ్రంట్ ఎండ్ లో సిస్టమ్ స్పెసిఫికేషన్స్, ఆర్కిటెక్చర్ డిజైన్, ఓకే, ఆర్టిఎల్ డిజైన్, నథింగ్ బట్ డిజిటల్ డిజైన్. అన్ని డిజైనర్ జాబ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. వన్ ఆర్కిటెక్చర్ ఈజ్ డిఫరెంట్ జాబ్, RTL design is different job. That is digital coding design. Okay. Then verification. Whatever code is there, verification we have to do verification also. For that DV engineer. Okay. Then we can say architecture engineer, separate field. VLSI only. Okay. Then next one is RTL design. Okay. That is a different job. Then again digital verification. That means design and verification. DV. That is different job. ఓకే, దెన్ సిమిలర్గా బ్యాక్ ఎండ్ జాబ్స్లో ఫిజికల్ డిజైన్ ఉంటుంది. ఓకే, దెన్ సర్క్యూట్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో ఆర్కిటెక్చర్ ఎంత డిఫికల్టో బ్యాక్ ఎండ్లో సర్క్యూట్ డిజైన్ ఎంత డిఫికల్ట్. ఓకే, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 180 నుంచి 80 నుంచి ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అనలాగ్ లేఅవుట్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అనలాగ్ లేఅవుట్. ఓకే, అనలాగ్ లేఅవుట్ లీడ్ ఇంజనీర్. అంటే ఫ్రెషర్కి ఎంత ఆఫర్ చేస్తారు? సో ఈ వీటిలో నీకు ఏ నాలెడ్జ్ ఉంది, నీ డెప్త్ ఎంత అనేది చూస్ చేసుకొని, ఇప్పుడు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే బెటర్ టు గో ఫర్, ఇప్పుడు ఈసీ బ్యాక్గ్రౌండ్ టాప్ కాలేజ్ నీకు నాలెడ్జ్ ఉంటే బెటర్ టు గో ఫర్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సిస్టమ్ ఎరీలాగ్, విహెచ్డిఎల్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే బెటర్ టు గో ఫర్ ఫ్రంట్ ఎండ్. ఆర్టిఎల్ డిజైన్ ఆర్ డిజైన్ వెరిఫికేషన్ డివి. లేదు నాకు కొంచెం లైట్గా ఉంది, డిజైన్ ఓరియంటెడ్గా నాకు టూల్ బేస్డ్గా ఈడిఏ టూల్స్ అని చెప్పాను కదా, టూల్లో డిజైన్ చేసేది ఉంటుంది. టూల్ బేస్డ్ నాలెడ్జ్ కావాలి, కోడింగ్ నాలెడ్జ్ తక్కువ ఉందంటే, అదే కోడింగ్ నథింగ్ బట్ హార్డ్వేర్ నాలెడ్జ్, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాగా తక్కువ ఉందంటే బెటర్ టు చూస్ ఫర్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఫిజికల్ డిజైన్, అలాగే సర్క్యూట్ డిజైన్. సర్క్యూట్ డిజైన్ ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో దాంట్లో నథింగ్ బట్ ఈ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఈ బీజేటీలు, ఓకే, మాస్ఫెట్లు, వాటిని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ చేసుకొని చిప్ లెవెల్కి ఎలాగ డిజైన్ చేయాలనేది ఇన్ డెప్త్ రావాలి. దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఇవంతా అది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ అనలాగ్ లేఅవుట్. సో అనలాగ్ లేఅవుట్ ఇంజనీర్ చేసిందే బయటికి ఫ్యాబ్రికేట్ అవుద్ది. మనం సిస్టంలో ఏదైతే డిజైన్ చేస్తామో అది మనం ఇప్పుడు చిప్లో బయటకు చూసేది, అది ఫిజికల్గా కనిపించేది ఒక అనలాగ్ లేఅవుట్ చేసేది. ఓకే, ఇప్పుడు యాజ్ అనలాగ్ లేఅవుట్గా మేము చేసిందే బయటకు వస్తుంది, బట్ డైరెక్ట్గా మేము చేసేది కాదు. బిఫోర్ దట్ దీస్ మెనీ ఇంజనీర్స్ ఆర్ దేర్. ఓకే, అంత కాంబినేషన్లో బయటకు. సో శాలరీ ఓరియంటెడ్గా ఆల్మోస్ట్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంతా చూసుకుంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దానికి ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ జనరల్గా యూఎస్లో స్టార్ట్ అయ్యేది ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, అప్పుడు కొన్నిటికి డొమైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బ్యాక్ ఎండ్కి ఒక పీరియడ్ ఉంటుంది. అలా అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళకే జాబ్స్ ఉంటాయని చెప్పి. సో సీజన్ 2 ఎవ్రీ 3 monthsకి క్వార్టర్ టు క్వార్టర్ ఒక్కొక్క ఫీల్డ్కి ఒక ఎక్కువ హెవీ డిమాండ్ ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి పర్టికులర్గా ఈ క్వార్టర్లోనే చేంజ్ అవ్వాలి అట్లా ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. అంటే ఆన్ యావరేజ్ ఎంత ఉంటుంది యాజ్ ఏ ఫ్రెషర్గా అప్ టు 3 to 8 lakhs. 3 to 8 lakhs. 8 lakhs. ఓకే, ఇఫ్ జనరల్ బేసిక్ నాలెడ్జ్ ఉంది నీకు అంత జనరల్గా 3 lakhs. జనరల్గా 3 lakhs. ఓకే, ఫ్రెషర్కి ఫ్రెషర్గా 3.5 or 3. సో 3.6 జనరల్గా. ఓకే, ఇప్పుడు కొన్ని కంపెనీస్ 3 ఇస్తున్నారు, కంపెనీ 3.6 ఉన్నాయి. కొంచెం హెవీ నాలెడ్జ్ ఉండి మంచి కాలేజీలో ఉండి నువ్వు ప్రొడక్ట్లో కొట్టుకోగలిగితే డైరెక్ట్గా 8 lakhs వస్తుంది. ఓకే, నువ్వు NIT బ్యాక్గ్రౌండ్లో ఉండి నీకు ఇంటర్న్షిప్లోనే
30-40,000 ఇచ్చి వన్స్ ఫుల్ టైం అయితే 8 to 12 lakhs కూడా ఇస్తాయి. ఓకే గ్రేట్. ఓకే, అలాంటి కంపెనీలు చిప్ డిజైనింగ్ టాప్ కంపెనీస్ వచ్చేసి క్వాల్కమ్ ఉంది, ఓకే, వెల్కమ్, ఎన్విడియా ఉంది, ఎన్విడియా, ఓకే, మార్వెల్ ఉంది, ఓకే, సినాప్సిస్ ఉంది, ఓకే, మైక్రాన్ ఉంది, ఏఎండి ఉంది. చిప్ డిజైనింగ్ సంబంధించి డ్రీమ్ కంపెనీ అందరికి ఏముండొచ్చు బాగా? జనరల్ డ్రీమ్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంది. అంటే ఏ కంపెనీస్ వస్తాయి మనం ఇప్పుడు చెప్పినవన్నీ? సో వీటి మీద డిపెండ్ అయ్యే సర్వీస్ కంపెనీస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 ఉంటాయి. సో బెంగళూరు అనేది సిలికాన్ సిటీ అంటారు. సిలికాన్ నథింగ్ బట్ చిప్. ఓకే, సో ఎందుకంటారంటే ఈ ఎక్కువ కంపెనీస్ అక్కడే ఉంటుంది. చిప్ డిజైనింగ్ సంబంధించి అదొకటి ఐటీకి రిలేటెడ్ అన్ని దానికే ఉంటుంది కాబట్టి. సో విఎల్ఎస్సికి మెయిన్గా బెంగళూరు అనేది రెఫరబుల్ ప్లేస్. అలాగని చెప్పేసి ఏదో బెంగళూరు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ హైదరాబాద్, ఇంకొకటి థర్డ్ ఆప్షన్ నోయిడా. అంటే మనం ఒకటి అనుకున్న తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఎస్ఐ డిజైనర్ అనుకున్నాము, లేకపోతే ఒక ఐఏఎస్ అనుకున్నాం, ఐపీఎస్ అనుకున్నాం, లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకున్నాం, ఏదో ఒకటి ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది అవ్వాలి అనుకున్నప్పుడు ముందు మెయిన్ అందరికంటే ఏం వస్తుంది అంటే సెల్ఫ్ డౌట్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నేను అవుతానా లేననేది ముందు మనకే డౌట్ అనమాట. దీనికి డౌట్గా దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ బయట వాళ్ళు కూడా నువ్వు అయినప్పుడు చూసుకున్నా అంటారు. కరెక్ట్. ఇలాంటి సందర్భంలో మన థాట్ ప్రాసెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? థింక్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు నువ్వు ఎలా చదివావు, ఓకే, నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఏ లెవెల్ వరకు ఉంది, ఓకే, సరే ఇప్పుడు వరకు చదవకపోయినా నెక్స్ట్ నువ్వు అప్ టు ఆ మార్క్ రీచ్ అవ్వగలవా లేదా, ఓకే, దాన్ని బేస్ చేసుకొని రిస్క్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆ పారామీటర్స్లో నీకు ఏదో ఒకటి బెటర్గా ఉందంటే, నేను ఇప్పుడు నీ కాంపిటీషన్ ఏదైనా ఎంఆర్ఓ లేదంటే గ్రూప్ జాబ్స్ పెట్టుకున్నామంటే నీకు ఆ లెవెల్లో రీచ్ అవ్వగలను, నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, సబ్జెక్ట్ లోపల లాజికల్ థింకింగ్ ఉండొచ్చు, కొంతమందికి జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఇవి లేకపోయినా ఈ గ్రూప్ జాబ్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే లేదు ఒక్కొక్కరు నార్మల్గా చదివి ఉంటారు, ఇప్పుడు నేను ఐటీ ఫీల్డ్ వెళ్ళాలా ఏ ఫీల్డ్ అనేది డౌట్లో ఉంటారు. అప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద డెప్త్గా చదువుకొని వెళ్ళడం బెటర్. ఓకే, సో అలాగని చెప్పేసి నీకు నాలెడ్జ్ లేకుండా మీ ఇంట్లో వాళ్ళ ప్రెజర్, మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫాదర్కి తెలియదు నీ నాలెడ్జ్, ఓకే, సో లేదు మా నాన్న చెప్పాడు నేను చదవాలి అని నువ్వు కన్సిడర్ చేసావు అనుకో, నీది ఇచ్చి మీ నాన్న చదవమను 4 రోజులు, ఇప్పుడు మీ ఫాదర్కి అది చేసి చూపిస్తే దెన్ వాట్ ఎవర్ దే టెల్ దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. లేదు ఫాదర్ వదిలే సమ్ నోన్ పర్సన్ చెప్పింది అయినా కూడా నువ్వు చేయగలవు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేయగలవు కొంతమంది కావాలని చెప్పొచ్చు, నువ్వు చేయలేవని కావాలని చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు నా కెరీర్లో నేను నా బ్రెయిన్ ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది. నువ్వు 10th క్లాస్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి సడన్గా ఒకటి చేయాలంటే చేయలేవు. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైం దేనికైనా కొంత. సరే అందుకనే ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఐటీలో ఎనీ ఫీల్డ్ కన్సిడర్ చేసేది ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఇంపార్టెంట్ ఎందుకంటున్నా పెద్దల గౌరవం ఎందుకు ఇవ్వమంటున్నావు, దేని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పెద్దల గౌరవం, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అంతే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఎన్నో నేర్చుకొని ఉంటారు, వాళ్ళకు వేరేది లేకపోయినా వీళ్ళు తెలిసిన నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది మనకంటే ఎక్కువ, దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, అదే పెద్దలకు రెస్పెక్ట్ అంటే. ఓకే, అందుకనే ఎక్స్పీరియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే సాలరీస్ ఇచ్చేది కూడా అందుకే. ఓకే, లేదంటే నువ్వు స్టార్టింగ్లోనే ఇన్డెప్త్గా చదువుకొని ఏదో ఐఐటీలోను ఎన్ఐటీలోను చూసుకొని, ఇప్పుడు ఐఐటీలో ఎన్ఐటీలు జరిగినా టెక్నికల్గా రారు కొంతమంది, ఐఏఎస్ ఐపీఎస్ ఇలా వెళ్తారు, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, వాళ్ళు అందుకని డాక్టర్లు కూడా ఐఏఎస్ అవుతారు. అంటే యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 10th క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్, ఆడతా పాడి చదివాడు. ఇంటర్మీడియట్ సేమ్ రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్ నారాయణ శ్రీ చైతన్యంలో పడేస్తే వాళ్ళు రుబ్బుతారు చేపంతో, దాంట్లో ఇబ్బంది లేదు, మార్కులు వస్తాయి. తర్వాత బీటెక్ వెళ్తే మళ్ళా ఒక ఫ్రీడమ్ వస్తుంది, అది ఇది అని మళ్ళా ఆడుతూ పాడు చదువుతాడు, ఏదో బార్డర్లో పాస్ అయ్యి గెట్ అని అవుతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళా నాలెడ్జ్ నేర్చుకోవాలా, నాలెడ్జ్ నేర్చుకో ప్రూవ్ చేసుకోవాలి తనకు తాను. ఫస్ట్ వీడికుండే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆలోచన ఏమో ఆకాశం మీద ఉంటుంది,
నేను కొట్టే శాలరీ స్టార్టింగ్ శాలరీ ₹1,00,000 ఉండాలి నెలకి. కరెక్ట్. లేకపోతే నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కావాలి అంటే వాడి శాలరీ ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ 1,00,000 ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీకి వస్తే గంట కూడా కూర్చొని కావాలేడు. కరెక్ట్. గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఒక 5 క్లాసులు వరుసగా ఉంటే వాడికి ఒక 2-3 hours బ్రేక్ కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? ఒకటి, ఇప్పుడు మనకు పొలంలో మనకి ఏ పంట వేస్తే పండుతుంది అనేది అది ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు యాపిల్ 200 కిలో ఉంది, ఇప్పుడు మనకు ఇక్కడ పండితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎర్నింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు ల్యాండ్ సో ఇక్కడ ఉన్న ఆ స్పెసిఫికేషన్స్ మీట్ అవ్వదు, అంతే కదా. అంతే. సో ఆ ల్యాండ్కి ఉన్నది యాపిల్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మన ల్యాండ్కి లేదు. కరెక్టే కదా. సో అది లేనప్పుడు ఇది ఎలా అవుతుంది? అవ్వదు కదా. కానీ మనకు థాట్ ఉంటుంది అక్కడికి రీచ్ అవ్వాలని. సో మనకేది రీచ్ సెట్ అవుతుంది వీటిల్లో అనేది చూసుకోవాలి. సో ఒక పర్టికులర్గా ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ దాంట్లోనే ఇంక డెప్త్కి వెళ్ళడం అంతే. నేను ఇంకోటి కూడా చూసా ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి కేటగిరీ పీపులే ఎవరైతే ఎంజాయ్ చేస్తూ గెట్ ఆన్ అవుతూ పాస్ అవుతూ ఉన్నారో, కాకపోతే వాళ్ళు కొంతమంది ఎలాగంటే ఫస్ట్ మనం టెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. నేను డిగ్రీ వరకు అన్ని సరదాగా చదివిన చదువులే, సీరియస్గా ఏది చదవలే. కానీ పీజీ మాత్రం సీరియస్గా తీసుకున్నా. పీజీ ఎంఏ ఇంగ్లీష్ వెళ్ళలేక ముందే ఒక 6 నెలలు ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలీ, అంటే మనం గంట కూర్చోలేము, అరగంట కూర్చోగలం కదా చదవటానికి. అలా అరగంట నుంచి గంట అయింది స్టడీ అవర్స్, గంట నుంచి 2 గంటలైంది, 2 గంటల నుంచి 3 గంటలైంది, 3 గంటల నుంచి 6 గంటలైంది, 6 గంటల నుంచి 8 గంటలైంది. ఇది ఎంత స్పాన్ ఆఫ్ 6 months జరిగింది. అంటే ఒక వ్యక్తిని ఒకడు పుష్ చేసుకోగలిగితే, వాడిని ఆ పరిస్థితుల్లో పెట్టుకోగలిగితే, ఎంత ఎదవైనా కానీ దానికి అంటే నీకు ఎదవని చెప్పటం కాదు, వాడు ఎంత అల్లరి చిల్లరి తీరినా కూడా సర్టెన్ పీరియడ్లో మంచిగా రావచ్చు అనే ఒక కన్క్లూజన్ కూడా మనం ఇవ్వచ్చు అంటావా? ఇవ్వచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూస్ చేయలేము. సో ఒక పర్టికులర్గా ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి వాళ్ళే చూస్ చేసుకోవాలి, లేదంటే ఎవరైనా సజెషన్స్ తీసుకొని సీనియర్స్ని వెళ్ళిపోవాలి. కానీ ఈవెన్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాబ్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేనేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ అప్లికేషన్ మీద వాళ్ళు నాలెడ్జ్ చేసుకొని దాని మీద వెళ్తారు. అది సో వీటన్నిటి మీద కాలేసి ఫైనల్గా ఇది అది అనేది అవ్వదు. సో వాళ్ళు ఎందుకు ఇప్పుడు కూడా చాలా మంది డౌట్ ఉంటుంది, ఇప్పుడు ఏం చదవలేదు ఇప్పటి వరకు, వీళ్ళకి ఎట్లా వచ్చింది జాబ్ అనేది చాలా మంది ఫస్ట్ బీటెక్ అయిన చదివి, లేదంటే ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా జాబ్ ఉందంటే ఆ జాబ్ మీదే ఏం నాలెడ్జ్ కావాలో అవి నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి దాని మీద వెళ్తారు కాబట్టి వాళ్ళు గట్టినే ఉంటారు. అది సో మిగతా వాళ్ళకి దాని కొంచెం ఉంటుంది. సో అది వర్కౌట్ అవ్వదు. అది మీడియంగా చదివే వాళ్ళకి ఇది అట్లా చూస్ చేసుకోవాలి. స్ట్రగ్లింగ్ స్టేజ్లో నీకు అంటే సెల్ఫ్ డ్రైవ్కి ఇన్స్పిరేషన్ ఎవరు మామూలుగా? ఏ స్టేజ్? గ్రాడ్యుయేషన్ టైంలోనా? అంటే ఇప్పుడు జాబ్ రాకముందు స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది కదా, అంటే ఏదైనా నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు కానీ, ఎక్కువ అవర్స్ కూర్చోవడానికి కానీ, స్టడీ చేయడానికి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్ మనిషికి. ఓకే, పేషెన్స్ ఉంటేనే మనం ఎక్కువ లాంగ్ టైమ్ పెట్టగలం. లెర్నింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, నాకు కొంచెం బీటెక్లో చదువుకునేటప్పుడు నాకు కొంచెం పేషెన్స్గా చదువుకునే ఉన్నాయి. అంటే ఎక్కువ టైము స్పెండ్ చేసేవాడిని. ఓకే, సో మనం అప్ టు మార్క్ రీచ్ అయ్యామా డిఫరెంట్ థింగ్, మనం ముందు స్పెండ్ చేస్తేనే దానికి రీచ్ అవుతాం. టార్గెట్లు పెట్టుకున్నాడు ఈ రోజు ఇది కంప్లీట్ చేసుకోవాలి, అలాగా మ్యాక్సిమం ఇన్ టైంలో చేయాలనేది పెట్టుకుంటా. ఇన్ టైం కంటే ముందే చేస్తే ఇంకా బెటర్, బట్ ఇన్ టైంలో చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అది కొంచెం అలవాటైంది అప్పుడు, డిసిప్లిన్ అక్కడి నుంచి వచ్చింది. మనకు గెట్టిన అయ్యేంత వరకు మనకు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, తర్వాత నీకు ఫ్రీడమ్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, లైఫ్ టైం మొత్తం అదే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి గెట్టిన అయిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఫ్రీడమ్ వస్తుంది. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్ ఫస్ట్లో డిస్కస్ చేసిందంతా 1 year అప్ టు 1 year మనం డిస్కస్ చేసిందంతా అదే. ఓకే, పేషెన్స్. ఇప్పుడు ఒక్కోసారి పేషెన్స్ కూడా ఎలా అంటే, ఇంకా ఒకరోజు ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్
ఎంత చదివినా మనం ఏంది గెట్ అని అవ్వట్లేదు, ఎంత చదివినా మనకి ఏం అర్థం కావట్లేదు అంటే ఒకసారి మనకి పిచ్చిలు వేసిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఎలాగ ఉంటుందంటే మన బయట పరిస్థితులు చూసుకుంటే మన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళటం, మంచి జాబ్స్ కొట్టడం, లేకపోతే ఫ్యామిలీ నుంచి ప్రెజర్ కానీ, ఫ్యామిలీ నుంచి వింటున్నా, లేకపోతే నాన్నకు అప్పులు ఉన్నాయి, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఇలాంటి అన్ని ప్రెజర్స్ అన్ని మన బ్రెయిన్లో ప్లే అవుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో పేషెంట్ గా ఉండటం అనేది ఒకసారి మనకి ఏంటంటే మన పేషెంట్ ని టెస్ట్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తావు? సో ఆ టైంలో నాకు అంత ఫైనాన్షియల్ ప్రెజర్ లేదు, బట్ ఉంది. బట్ ఓకే, ఐ వాజ్ ఓకే విత్ దట్. ఓకే, బట్ కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రెజర్, ఈవెన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఫీజు కట్టలేని స్టేజ్లో ఉంటారు. ప్రైస్ సిటీ అంటే కొంచెం మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎక్కువే ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండాలి. ఓకే, జనరల్గా పార్ట్ టైం చేసుకోవచ్చు అనేది అది డిఫరెంట్ థింగ్. కొంచెం అది ఏంటంటే కొంచెం డిఫికల్ట్, లెర్నింగ్ ఎక్కువ టైం ఇవ్వలేరు. ప్లస్ కొంచెం ఆటోమేటిక్ కొంచెం బ్రెయిన్ కూడా అటు సైడ్ పెట్టాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం అంటే అది కొంచెం అది ఎవరో చాలా తక్కువ మందికి అవుతుంది. ఓకే, అట్లా. సో ఆ టైంలో కొంచెం పేరెంట్స్ సపోర్ట్ అనేది కావాలి. అప్ టు అలా అని చెప్పేసి 5-10 years వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అట్లీస్ట్ 2 years ఫ్యూ ఇయర్స్ సెకండ్ సే. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, సో వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక నార్మల్ పొజిషన్ నుంచి అంటే స్టార్టింగ్ శాలరీ చెప్పారు కదా, అంటే ఇంటర్న్షిప్ శాలరీ 7K నుంచి ఇప్పుడు ఎంత వస్తున్నాయి అంటే అది రివీల్ చేయకూడదు, మోర్ దెన్ 1.70 పర్ మంత్ కూడా వస్తుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళటానికి బేసిక్గా ఈ ఇంటర్వ్యూ అంతా మీరు చూసుకుంటే 3 reasons అని మనం చెప్పుకోవచ్చు. 1 పేషెన్స్, 2 కన్సిస్టెన్సీ, 3 బిలీఫ్ ఇన్ వన్ సెల్ఫ్. ఈ 3 కీ రోల్ ప్లే చేసినాయి అనుకోవచ్చు. సో ఇవి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ అవుతే రేపొద్దున మీరు నలుగురు చెప్పగలరు, నలుగురికి హెల్ప్ చేయగలరు. సో కాబట్టి థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు ఫర్ గివింగ్ ఫర్ దిస్ డిస్కషన్. ఒకసారి ఏమన్నా చెప్పాలంటే చెప్పండి. అదే వ్యూవర్స్కి ఆల్రెడీ డిస్కషన్ అంతా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో మీరు చూజ్ చేసుకునేది ఫస్ట్ బెటర్గా చూజ్ చేసుకోండి అనేది, అది మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే టైం వేస్ట్ అవుతుంది. సిటీలో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగిపోయాయి. మీకు అది కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం సజెషన్స్ తీసుకోవడం బెటర్. అది ఇప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ లేకపోతే కొంచెం సజెషన్స్ తీసుకొని మీకు ఏది సరిపోతుంది మీ బ్రాంచ్ ఓరియంటెడ్గా అవి చూసుకొని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం బెటర్. లేదు మీకు స్పెసిఫిక్ గోల్స్ ఉంటే పర్టికులర్ వాటి మీద వెళ్ళండి. సో లేదు వేరే వాళ్ళు ఇలా చెప్పారంటే వాళ్ళ గోల్స్కి మీరు మీ గోల్స్కి వాళ్ళు చెప్పింది సెట్ అవ్వదు. మన ఇంట్రెస్ట్ మీద వెళ్ళాలి. అవును. సో నీ స్టాండర్డ్ వచ్చేసి నువ్వు అప్ టు సమ్ స్టాండర్డ్ వరకు రీచ్ అవ్వగలవు. మేబీ ఎంఆర్ఓ అనుకో, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రీచ్ అవ్వచ్చు, లేదంటే ఒక IAS IPS అనుకోండి. నీకు అంత ఉంది కానీ ఏం చెప్పబట్టి నువ్వు వేరే ఫీల్డ్కి వెళ్ళావు, నీకు అక్కడే స్టాప్ అయిపోద్ది, నీ గోల్ రీచ్ అవ్వకపోతుంది. సో అది ఇనిషియల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయినమంటే అది మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.